మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన విశేషమైన చక్కటి విషయాన్ని మనం ముచ్చటించుకుందామా? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క దివ్య చైతన్యంతో మనం ఈరోజు అద్భుతంగా మనం ధ్యాన సాధనలో కొనసాగుతున్నాం. ఆత్మ విజ్ఞానాన్ని పొందుతున్నాము. అయితే ఈరోజు అంశం పరమాత్మ మహాత్మ గురించి తెలుసుకుందాం. పరమాత్ముడు శ్రీకృష్ణ పరమ ఆత్మ అంటే శ్రీకృష్ణుల వారికి విశేషాలన్నీ పూర్తిగా జన్మ పరంపర అంతా తెలుసుకున్న మహా జ్ఞాని యోగీశ్వరులు, మహానుభావులు. అందుకే ఆయన పరమ ఆత్మ. అర్జునుల వారికి ఆయన జన్మ ఒకటే తెలుసునని, ఆయనకి సర్వం అన్ని జన్మలు తెలుసునని అర్జునుల వారికి ఆయన ఉపదేశించినటువంటి తీరులో మనకు అర్థమైంది. అది అంచేత ఆయన పరమాత్ముడయ్యారు. అన్ని జన్మల రహస్యాన్ని, సర్వ వేదముల సారాన్ని, జీవితంలో మానవుని యొక్క వ్యక్తిగత విశేషాలన్నింటినీ కూడా అర్జునుల వారికి ద్వారా మనకు అందించిన పరమ ఆత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే మహాత్ములు ఎవరంటే ఈ అహింసా తత్వాన్ని అపారమైన అకుంఠితమైనటువంటి బలమైన సంకల్పంతో ప్రవేశపెట్టిన మహానుభావుడు గాంధీజీ. అందుకే గాంధీ మహాత్మా అయ్యారు. ఎవరికి లేనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆ మహాత్ముల వారికి ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆయన యొక్క సిద్ధాంతము, అహింస సిద్ధాంతము, ఆ యొక్క శక్తి అట్లాంటిది. అంచేత ఈ మహాత్ములుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, పరమాత్మగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, మహాత్మ ఉన్నటువంటి గాంధీజీ మహాత్మకు, అదే సిద్ధాంతం మనకు అందించిన పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని నచ్చినట్లయితే చక్కగా షేర్ చేసి, లైక్ చేసి అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.